ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. ఒడిచినాయి తెలంగాణ రెండో విడత పంచాయతీ ఓట్లు. పోలింగ్ బూత్ దగ్గరలో చేసిండ్రు క్షుద్ర పూజలు. తండ్రికొచ్చింది హార్ట్ అటాకు, సిపిఆర్ చేసి కాపాడిండు కొడుకు. యమ ఉరికిచ్చిండ్రు పోలీసుని, మస్తు తిప్పల పెడుతున్నాడట లంచమియమని. తెలంగాణ పంచాయతీ ఓట్లల్లా రెండో విడత కూడా ఓడిచింది. ఇక గెలిచిన వాళ్ళేమో గెలుపు తలుపులే తీసే అని ఎమోషనల్ అయి పాడుకుంటుంటే, ఓడినోళ్ళేమో నేనేమి చేశాను నేరం, నన్నిట్లా అంటింది పాపం అని సాడ్ సాంగ్ సింగుకుంటా షీమిడి జీదుకుంటున్నారు కావచ్చు పాపం. కానీ మరిగా ఏడేడ పోలింగ్ ఎట్లా జరిగిందో ఒక నజరేద్దాం పాండ్రి. అంతటా అందరూ బాగానే ఓటేసిండ్రు ముసలోళ్ళ కాంచొచ్చి. గాని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో 6వ వార్డు మెంబర్ అభ్యర్థి మల్లవ్వనే ఓటేయలేకపోయింది. ఎందుకట్లా అంటే లేటుకు వచ్చిందట మల్లవ్వ. అవును, టైంకి వచ్చి లైన్లో నిల్చున్నోళ్ళ వరకే ఛాన్స్ అని గేట్లు బంద్ చేసేసరికి బండి ఎక్కి బయలుదేరింది అన్నట్టు. అట్లా ఆమె ఓటు ఆమెనే వేసుకోకుండా అయింది అక్క. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలోనేమో ఏకంగా గుర్తులు తారుమారు చేసిండ్రన్న ఆగమాగం అయిండు భద్రన్న. ఏందే భద్రన్న నియంగానే మార్చిండ్రా? నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. నీ ఇప్పుడు చెకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయినాయి అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో ఆ గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. పొద్దున్న గ్యాస్ గుర్తుందండి. పొద్దున్న నాకు పడే ఓట్లు అటుబడి ఓట్లు నాకు పడ్డాయండి. ఈడ ఈ కథ అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేటలనేమో అందరికందరూ ఆధార్ కార్డులు పట్టుకొని రండి మీకు ఇండ్లు ఇస్తామని చెప్పిర్రట సర్పంచ్ అభ్యర్థి. నియంగా ఇద్దురా గాని ఆయనతో అందరు వచ్చినాక అవతలి పాటోళ్ళు వచ్చేసరికి తుర్రుమన్నారట. ఏందవ్వా కథ, ఎందుకు వచ్చిర్రు మీరంతా? ఎవరు చెప్పిండ్రు మీకు ఈ ముచ్చట? అంతే అంతే, మల్లక్క నీకు చెప్పింది నువ్వెందుకు చెప్తావు, మల్లక్క చెప్పిందని. గాని ఈ అన్నో గెత్తు అయితే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల్ జలాల్పూర్ పోలింగ్ బూత్ ఒక ఎత్తు. ఓటై వచ్చినవా పండుగకు వచ్చినవా అన్నట్టే మొత్తం చెట్లు డెకరేషన్ ముగ్గులతోటి మస్తు అంటే మస్తు ముస్తాబ్ చేసిండ్రు సెంటర్ను. ఇక గిదైతే గమ్మతి చూడండి. ఇది ఎవరికో ఆకలై పెట్టుకున్న బువ్వ కాదు. ఖమ్మం రూరల్ మండల్ గోళ్లపాడులో అవతల పార్టోళ్ళు గెలవద్దని వాళ్ళ పాంప్లెంటు అన్నము చికెను పసుపు కుంకుమలు చల్లి క్షుద్ర పూజలు చేసి తుండుగుడ్డల పెట్టిపోయినరట పోలింగ్ సెంటర్ దగ్గరలో. ఇక చూడండి ఎట్లున్నదో కథ. పబ్లిక్ వానికి వచ్చే పనులు చేసి నాయకులు గనరా అయ్యా అంటే పూజలు చేస్తున్నారు ఇట్లా ఆడాడ. ఈ బువ్వేదో లేనోళ్ళకి పెట్టినా ఒక ఓటన్న పడేది. లీడర్ అంటే పూజలు చేయించేటోళ్ళు కాదు, పనులు చేయించేటోళ్ళు. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరో కదా. ఇగో ఈ ఊళ్ళో తెలంగాణలో అయినా రెండో విడత పంచాయతీ ఓట్ల ముచ్చట్లు. జైపూర్లో ఉన్న కోటారాంపుర మార్కెట్ల రత్నాలు అమ్మే దుకాన్ల ఓనరు ఉన్నాడు ఒకటేసారి ఒరిగిండు. వెంటనే అక్కడ ఉన్నోళ్ళు ఏమైందని అడుగుతుంటే ఇనబడతలేదన్నట్టు అన్నాడు. మళ్ళా ఎంబటే అడ్డంబడ్డాడు పాపం. వెంటనే దన్న ఉరికి సిపిఆర్ చేసి కాపాడిండి అన్న. సిపిఆర్ చేసిన ఆయన కొడుకట. అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాడు పెద్దాయన. కొడుకే కన్న తండ్రికి ఊపిరి పోసిండన్నట్టు. ఇట్లా పబ్లిక్ పరిస్థితి అస్సలు మంచిగా లేదు. ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలుస్తలేదు. అందరికందరూ సిపిఆర్ చేసుడు ఎట్లనో నేర్చుకొని ఉండుల్లా. ఎందుకన్నా మంచిది. మనం చెయ్యంగా ఒక మనిషి ప్రాణం నిలబడితే ఈ జన్మకు అంతకు మించిన ఆనందం ఇంకే ఉంటుంది చెప్పుండ్రి. కానీ ఎక్కడి హార్ట్ అటాకులో ఏమో పోన్రి, మంచిగున్న మనుషులను ఆగం చేస్తున్నాయి పాడే అనే నేను విధి నిర్వహణలో నా ప్రాణాన్ని సైతం లెక్క చేయబోనని పక్షపాతం రాగద్వేషాలకు తావు లేకుండా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తానని, న్యాయ సంరక్షకుడిగా వ్యవహరిస్తానని, చట్టం విలువలను కాపాడుతానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను.
అని ప్రమాణం చేసి కొలువెక్కే కాకిలు కొందరికి మరి రాను రాను బుర్రల పెండ పురుగు మెదులుతుందో ఏవో గాని చూడుండ్రుల్లా ఎట్లాంటి పనులు చేస్తుంటారో చి. ఏమైందుల్లా పోలీసులేదో తప్పు చేసినట్టు చెప్పి పాపం ఈ సారేవలో ప్రాణభీతితోటి పరుగులు పెడుతున్నా చూపెడుతున్నారు అనుకుంటున్నారా? ఈయనగా చేసిన ఘనకార్యం కారణంగానే గిట్లు ఉరుకుతున్నాడు. మరి ఇంతకు ఏం చేసిందంటే ఇది కథ. వచ్చిపోయే బండ్ల నాపుడు లంచమాడుగుడాట. అరే ఎన్నిసార్లు ఇస్తారు సార్, రోజు ఇదే పనా మీకు? ఎప్పుడో సార్ అంటే సరే గాని ఏంది పంచాయత్ దినం మాకు ఇయ్యం పో అని వెళ్ళిపోతుంటే పైసలు ఇయ్యవారా గాడిది అని ఒక్కటేసి నుటార్చితోటి ఇక ఊకుంటారా వాళ్ళు? బండ్లాపి దిగి ఇట్లా ఊరికిచ్చిండ్రు. ముచ్చటంతా పక్క బండ్లున్నోళ్ళు వీడియో తీసి పోలీస్ పెద్ద సార్లకు పంపిస్తే ఈ మోతవారి మీద కేసు ఫైల్ చేసిర్రట. ఈ తీస్మార్ ఖాన్ పేరు రామ్దేవ్, బీహార్ పోలీసు. ఇక ఈయన గారి ఎవ్వరంగా ఇట్లుంటే ఇంకో దగ్గర ఒక ఆఫీసరు లంచం అడిగిండని చెప్పి తీసుకో నీ ఎంకమ్మ తీసుకో, అడిగినావు కదా ఎంత కావాలి తీసుకో, ఏరుకో, పైసలన్నీ నీ మీద చల్లుకో అని ఇగో ఇట్లా అందరికందరూ ఆఫీసులకు వచ్చి ఈసురుకుంటా వీడియో తీసిర్రు. మంచి పని చేసిర్రు పటూరి. ఇప్పటికన్నా సిగ్గొత్తదా మరి? ఎట్లయితే పైసలైతే వచ్చినాయి కదా అని తీసి లోపల పెట్టుకుంటాడో గాని చూడుండ్రుల్లా ఎట్లాంటి వాళ్ళు మోపైన మంది గండానా. చి సిగ్గుండాలకి ఇంత నన్న. అరే వచ్చే జీతం వస్తేనే ఉన్నది, అడుక్కున్నట్టు గీ చేతలేందుల్లా గలీజ్గా మస్తు మందిని చూసే ఉంటాం కదా గీసంటే చిల్లరగాళ్ళను. మరి లేకుంటే ఎందుల్లా పాంటేలా కాంచి ఇడవకుండా పైసలు వసూలు చేసుకపోతారు. ఆటో ఎక్కుతే పైసలు ఇవ్వకుండా పోతారు. ఇంకా చిత్రంగా బిర్యానీ పాయింట్లల్లా బువ్వ కూడా పుక్కట్ల పట్టుకపోతారు కొందరైతే. గంత గతి లేకుంటున్నారా? బయట అడుక్కునేటోళ్ళన్నా నయ్యం గీసోంటోళ్ళ కంటే అని ఇష్టం వచ్చినట్టు అందుకుంటున్నారట ఈ ముచ్చట అరికేనక్కడోళ్ళు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతుంటారు చాలా మంది. పెట్రోలు, డీజిలు, గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనో తెలియదుల్లా. అసోంటప్పుడు చిన్న నిప్పు రవ్వజాలు మొత్తం అట్టుకుంటుంది. చూస్తూనే మంటలు అంటుకొని బూడిదైపోతుంది. కానీ చాలా మంది లైట్ తీసుకుంటారు. గా ఉత్తరప్రదేశ్లో పబ్లిక్ ఏం చేసిర్రో చూడుండ్రి. గవాలని చూస్తున్నారా? డీజిల్ ట్యాంకర్ టక్కరై అందులో డీజిల్ అంతా రోడ్డు మీద వాడుతుంటే తొవ్వంట పోయేటోళ్ళు చుట్టుపక్కల ఉండేటోళ్ళు ఉరుకొచ్చి ప్లాస్టిక్ క్యాన్ల సీసాలలో నింపుకుంటున్నారు. ఇక ఏమరాలి వీర చెప్పుర్రుల్లా. ఎవడన్నా చిన్నగా అగ్గిపుల్ల గీసేసిందంటే ఏందన్నట్టు పరిస్థితి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాల ప్రయోగరాజ్ కాన్పూర్ నేషనల్ హైవే 2 మీద జరిగింది ముచ్చట. ఒక డీజిల్ ట్యాంకర్ ను వెనక నుంచి వచ్చిన ట్రక్ గుద్దెటాలకు ట్యాంకర్ లో ఉన్న డీజిల్ లీక్ అయి గిట్ల రోడ్డు మీద కాలువలు కట్టింది. ఆ టైంలో ట్యాంకర్ లా 29,000 లీటర్ల డీజిల్ ఉన్నదట. పోలీసులు వచ్చి అందరు నా నుంచి వెళ్ళగొట్టిర్రు. అది అట్లుంటే ఇక ఇక్కడ చూడుండ్రి. అబ్బర కొడుకా మంటలేంది, ఆ పొగేంది, వామ్మో రోడ్డు కట్టు దిక్కు గంతగనం మంటలు లేస్తుంటే ఇటు దిక్కు పోయే లారీలు, కార్లు ఆకుంటా పోతూనే ఉన్నాయి. అసలు ఏమైందనంటే మహారాష్ట్ర బీడ్ జిల్లాలో ఒక డీజిల్ ట్యాంకర్ ఫుల్ స్పీడ్ లో పోయి కంట్రోల్ తప్పి పల్టీ కొట్టింది. వెంటనే మంటలు అంటుకొని ఆ ట్యాంకర్ వెళ్ళిపోయింది. దాని ఎఫెక్ట్ కు రోడ్డు పొడుగుతా మంటలు లేచినాయి. ఎందుకంత ఫాస్ట్ గా పోవాలి? అసలే అది డీజిల్ ట్యాంకర్, జాగ్రత్తగా నడపాలి కదా అనుకోబట్టిర్రు ఆ తొవ్వంట పోయే ప్యాసింజర్లు. అంబులెన్స్ అంటేనే స్పీడ్ గా పోతుంటది. ఎందుకంటే లోపట పేషెంట్ ఉంటే చెప్పన దవాఖానకు తీసుకుపోయి యాళ్లకు ట్రీట్మెంట్ అందేటట్టు చేసి ప్రాణం నిలిపాలే కాబట్టి. కానీ అదే అంబులెన్స్ స్పీడ్ చేయంగా టక్కర్ అయితే అమ్మో అడలు పుడుతున్నది ఆలోచిస్తేనే. అయినా గదేం ఆలోచన పిల్ల గట్లా అనుకుంటారా ఎవరన్నా అని కోపానికి రాకుండ్రుల్లా. ఈ వీడియో చూసినాక అట్లా అనిపించింది మరి. ఓ అజ్జా అంబులెన్స్ నుండి స్ట్రెచ్చర్ కింద పడ్డది. అరే కారు గుద్దుకున్నది, పల్టీలు కొట్టుకుంటా పోయి డివైడర్ కు గుద్దుకున్నది. ఇంకో దిక్కు అంబులెన్స్ ఓడు పక్కకు పోతున్న ట్రక్కు టక్కర్ పెట్టుకుంటా పోయిండు. దేవా మరి ఆయన ర్యాష్ డ్రైవింగా లేకుంటే డ్రైవర్ కి ఏమన్నా అయిందా? ఎందుకు ఇట్లా జరిగింది, ఇది ఎక్కడా ఏం కథ అనేది తెలియదు గాని చూస్తుంటేనైతే ఒళ్ళు జల్లుమంటున్నది లేనోళ్ళ. స్ట్రెచ్చర్ మీద పేషెంట్ ఉన్నట్టయితే లేదు. మరి డోర్ చక్కగా ఏకపోవడం చేయంగా గిట్లా జారి సడన్ గా డోర్ ఓపెన్ అయ్యేసరికి గాలికి కంట్రోల్ తప్పింది కావచ్చునో బండి. అందుకే అట్లా ట్రక్కు గుద్దుకున్నది టక్కున. అసలు ఇది నిజం వీడియోను ఏఐ తోటి చేసిండ్రో కదా పాడే. ఈ నడుమనైతే ఒరిజినల్ దానికంటే ఎక్కువ ఒరిజినల్ గా తయారు చేసి పాడైతున్నారు ఆ ఏఐ తోటి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బండి రివర్స్ లో వస్తున్నట్టుగా అనిపిస్తున్నది. గంత పెద్ద రోడ్ల గట్లెందుకు వస్తుంది కాబట్టి ఇది క్రియేట్ చేసిన వీడియోనే కావచ్చు గాని ఒకవేళ నిజమైతే ఏందన్నట్టు పరిస్థితి. ఇంకా నయం స్ట్రెచ్చర్ మీద ఎవ్వరు లేరు, ఉంటే అమ్మో తలుసుకుంటేనే తలకే తిరుగుతున్నదిలే. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరొక గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు పెరుగుతాయటనులో ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు, అన్నిటికన్నీ 10 నుంచి 12% దాకా పెంచబోతున్నాయట. ఇప్పటికే అగ్వసగ్వలున్న రీఛార్జులను తీసి పడేసినాయట కొన్ని కంపెనీలు. ఇక చెప్పునే కొత్త టారిఫ్లు అమలు చేస్తాయట. కానీ ఏం చేస్తాం, వాడకుంటేనేమో తప్పదాయే. అది వరకు కనీసం ఇంటర్నెట్ లేకుండా వత్తదే వాయిస్ రీఛార్జ్ వరకు చేసుకునేటట్టు ఉండే. ఇప్పుడు అట్లా లేనే లేదా, బరాబర్గా ఇంటర్నెట్ తోని కలిపే తీసుకోవాలి. మీదికెంచి 5G గీజీ అనుకుంటా పోజులకు పోయి ఎక్కువ పెట్టి కొంటాంటివి ఓడగొడతాంటివి. ఇక దండుకోకుండా ఏం చేస్తారు గానీ మొత్తం కలిపి మన మీదనే రుద్దుతారా. ఏం చేస్తాం, తప్పుతుందా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.